మనం ఏంటంటే పోలేలు మైదా లేకుండా వాడుతాం మేడం. మైదా లేకోకుండా హెల్దీగా తినాలి ఫస్ట్. బొబ్బట్టైనా లేదంటే బూరెలైనా ఏదైనా కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఉగాది పండగ, ఇన్ జనరల్ ఉగాది పండుగ ఎవరి ఇంట్లో అయినా కానీ భక్ష్యాలు, అదే పోలేలు, ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా. ఆ భక్ష్యాలు మైదా లేకుండా, సో మైదా లేదు అని అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే బొంబాయి పిండితో అయినా చేసుకోవచ్చు. అసలు పిండిలే చేయకుండా ఓన్లీ రవ్వతో చేస్తే ఎట్లా ఉంటుంది, హెల్దీగా రెసిపీ చేయాలి అంటే ఎట్లా అనుకుంటున్నా కదా. సో నాకు కూడా అది అనిపించింది. సో అందుకని నేను ఎర్రగడ్డ దగ్గర ఉండే ఒక భక్ష్యాలు అంటే తన పేరు ఇక్కడ చాలా ఫేమస్ గా చెప్తుంటారనమాట. అందుకని ఈ పండక్కి మైదా, గోధుమ, బొంబాయి పిండి ఇట్లాంటివి ఏవీ లేకుండా రవ్వతో ఈ రెసిపీ మీకోసం చాలా స్పెషల్ గా చేసి చూపిస్తున్నారనమాట శ్రీదేవి గారు. సరే తనతో ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం. అండ్ ఏవి ఎంత క్వాంటిటీలో వేస్తుంటారు, అండ్ పర్ఫెక్ట్ గా పోలేలు రావాలంటే ఎట్లా చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సో మీరు చాలా స్పెషల్ అని విన్నాం. ఇక్కడ ఎర్రగడ్డ దగ్గరకు వచ్చిన తర్వాత అవంతి నగర్ మీ పేరే చెప్తున్నారు పోలేల్లో. అవునండి, మనం ఏంటంటే పోలేలు మైదా లేకుండా వాడుతాం మేడం. అది ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క అంటారు. ఇక్కడైతే చిరోటి రవ్వ అంటారు, మా సైడ్ అయితే భక్ష్యాల రవ్వ అంటారు. ఇది అదేనా? నేను చూసి ఫస్ట్ ఏంటి రవ్వ ఇంత వైట్ గా ఉంది అని అనుకున్నాను. మీకు కూడా చూపిస్తా. ఇదేనా? ఇదేనండి చిరోటి రవ్వ. ఓకే, చాలా అంటే మనకి ఇది సాఫ్ట్నెస్ ఎట్లా ఉంది అంటే ఇడ్లీ రవ్వ సాఫ్ట్నెస్ ఉంది. అవునండి. ఓకే, సో ఇది రవ్వనే డిఫరెంట్ గా ఉంటుందా? అవునండి, ఓన్లీ మా సైడ్ అయితే ఓన్లీ భక్ష్యాలకి ప్రిపేర్ చేస్తారు. ఇది మాకు మైదాతో భక్ష్యాలు చేయడం రాదు అనమాట. సో ఓన్లీ ఈ రవ్వతోనే మేము ప్రిపేర్ చేస్తాం భక్ష్యాలని. సో ఏమేమి కావాలి అసలుకి ఇంగ్రీడియంట్స్? మెయిన్ గా అయితే ఏ పిండి వాడరు అసలు మీరు? లేదండి, ఓన్లీ రవ్వతోనే వాడతాము. ఓకే, ఈ రవ్వ ఇంకేమేమి కావాలి అసలు మీకు ఇంగ్రీడియంట్స్? ఇది రవ్వ కావాలంటే మనకి పూర్ణం కావాలి. పూర్ణంలో మనకు బెల్లం కూడా మనకు బూరుగపల్లి అని వాడతాం. బెల్లము మనం మామూలుగా ముద్ద బెల్లము కాకుండా కొంచెం అది పులుపు ఉంటుంది కదా, ముద్ద బెల్లం అలాంటిది. అది కాకుండా మనకి బూరుగపల్లి అని ఉంటుంది అనమాట, కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది, డిఫరెంట్ గా. ఆ బెల్లం వాడతాం అనమాట. అన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం దీనికి. ఇంక ఈ రవ్వ తడుపుకోవడం కూడా మనం మినిమం ఒక 3 hours నానాల రవ్వ. వెంటనే అప్పటికి తడిపేసి అప్పటికంటే అవ్వదు. ఖచ్చితంగా ఒక 3 hours నానబెడితే బొబ్బట్టు బాగుంటుంది అనమాట. నీళ్ళతోటేనండి. నీళ్ళతో తడిపి తర్వాత కొంచెం మళ్ళీ మనము ప్రిపేర్ చేస్తామనగా ఒక అరగంట ముందు మళ్ళీ ఇంకొకసారి స్మూత్నెస్ గా ఇచ్చి కొంచెం ఆయిల్ లోనే అబ్జర్వ్ చేయించేస్తాం అంతే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయించి అంతేనండి. సో ఇది 3 hours నానబెట్టిన రవ్వ. 3 hours మేడం. స్పెషల్ గా ఉగాది పచ్చడి ఉంటుంది, ఇంకా యాజ్ వెల్ యాజ్ మనం బొబ్బట్టు పెట్టేస్తాము, ఇంకా బూరెలు అంతే కొన్ని రకాలు. ఓకే, సో ఇంట్లో మాత్రం అక్కడక్కడ మీరు అంటే కస్టమర్ ఏదో ఆర్డర్ ఇస్తే మీ ఇంట్లో కూడా అదే బొబ్బట్లు? అంతే మేడం. మీకేమి ఇష్టం అండి బొబ్బట్లో? పూర్ణం బాగా ఇష్టపడతానండి. పల్లీలు, వేరుశనగలు అంటారు కదా, వేరుశనగ గుళ్ళు బాగా ఇష్టంగా తింటాను. ఓకే, సో ఆ ఫ్లేవర్స్ మీకు బాగా. సో పండగ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు? ఒక 15 days బిఫోరే ఉంటుంది మేడం ఆర్డర్స్. అంటే మనం పండగ వరకు తీసుకోము ఆర్డర్స్. పండగ మనకు ఒక 4 days ఉందన్నప్పుడే మనం ఆర్డర్స్ క్లోజ్ చేస్తాం అనమాట. మళ్ళీ మనకి ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. అంటే ఇది 1 week ముందు ప్రిపేర్ చేసి ఇచ్చే స్టాక్ కాదు కదండి. కాబట్టి మనం టుమారో ఫెస్టివల్ అందన్నప్పుడు ఈ రోజు ప్రిపేర్ చేస్తాము. దానివల్ల మనము ఒక 5 days ముందే ఆర్డర్స్ స్టాప్ చేస్తాను. ఉగాది 5 days ముందు. అంటే 30వ తేదీ వచ్చింది ఫెస్టివల్, మనం 25వ తేదీ వరకు ఆర్డర్స్ తీసుకుంటామండి. 26 తర్వాత తీసుకోవాలి. అంతే మేడం. సో ఈసారి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి పండగకి? ఎక్స్పెక్ట్ అంటే ప్రతి ఇంట్లో బొబ్బట్టు ఉండాలి, సహస్రాల బొబ్బట్టు. మైదా లేకోకుండా హెల్దీగా తినాలి ఫస్ట్. ఎక్కడైనా సరే హెల్దీగా తినాలి వాళ్ళు. ఓకే అని అనుకుంటున్నా. సో అట్లని ఈసారి బొబ్బట్లు అనేది చాలా స్పెషల్ గా మా వ్యూవర్స్ కూడా మైదా లేకుండా బొబ్బట్ల రెసిపీ ఇవాళ చూసేస్తున్నాం అనమాట. సో రవ్వతో చేసే బొబ్బట్లు సేమ్ హ్యాస్టీస్ మనకి తీసేటప్పుడు కూడా పిండితో చేస్తే ఎట్లా ఈజీగా వచ్చేస్తాయో అట్లే వచ్చేస్తున్నాయి, కాకపోతే ఇంకొంచెం సాఫ్ట్ గా ఉంటాయి. అంతేనండి? అంతేనండి. అంటే మీకు మైదాకి దీనికి డిఫరెంట్ చెప్తాను. మీరు మైదా అనుకోండి మేడం, మీకు 2 days తర్వాత అంచు సైడ్ అంతా గట్టి పడిపోతుంది. మీరే
అంటే అబ్జర్వ్ చేయండి, ఇది పెట్టేసుకొని ఎక్కడ టేస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేస్తారు కదా, ఇది 3 days తర్వాత ఇప్పుడు మీరు ఎంతైతే సాఫ్ట్ గా ఫీల్ అయ్యారో 3 days తర్వాత తిన్నా కూడా అదే సాఫ్ట్నెస్ ఉంటుంది. జస్ట్ అట్లా 3 fingers తో తీసుకొని తినేంత సాఫ్ట్నెస్ ఉంటుంది అనమాట. సో కాల్చేటప్పుడు దీనికి ఎట్లా ఆయిల్ గీ వాడాలి? గీనేనండి మొత్తం. కొంతమంది గీ అంటే ఇష్టం ఉండదు, స్పెషల్ గా చెప్తారు నాకు అప్పుడు, నాకు గీ వద్దు, నాకు ఓన్లీ ఆయిల్ కావాలి. లేకుంటే కొంతమంది గీ తక్కువగా వాడతారు, కొంచెం వాడండి అంటారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ని కూడా పట్టుకొని మనం చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇది విత్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు, విత్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా గీ కావాలి అనుకునే వాళ్ళు ఆయిల్ ప్లేస్ లో గీ వాడతారు, రెండు కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు మీరు చూపించే ప్రాసెస్ లో చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి, ఇట్లాంటి భక్ష్యాలతో పాటు పూర్ణాలు కూడా బాగా వేస్తారన్న. అవును. సో మా వ్యూవర్స్ కోసం మరి ఆ పూర్ణాల కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటది, ఆ పిండి కన్సిస్టెన్సీ అవి కూడా చూపిస్తారా? చూపిస్తానండి. సో ఉగాది పోలేలు చూసేసినాం కదా, పూర్ణాలు కూడా వేసుకోవచ్చు. సో ఆ పూర్ణాల రెసిపీ ఎట్లా ఉంది అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి అవసరం ఉంటాయి, వాటి కొలుసులు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో మొత్తానికి అయితే ఈజీగా చిటికలో చేసి చూపించేసారు. మరి ఇప్పుడు పూర్ణాలు ఏంటి? బూరెలకు కూడా నైట్ మనము దోశ పిండే, కాకపోతే దీనికి ఎలా తీసుకోవాలంటే ఉద్దిపప్పు వచ్చేసి గ్లాసున్నర తీసుకుంటే, గ్లాస్ వచ్చేసి బియ్యం తీసుకోవాలి, స్టోర్ రైస్. నైట్ అంతా ఒక 3-4 times వాష్ చేసేసిన తర్వాత మార్నింగ్ మనం చేస్తున్నాం ఒక అరగంట ముందు ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక రెండు కలిపి నానబెట్టుకోవాలి. గ్రైండర్ లేదంటే గుండు పప్పే వాడతాము. మనం అదే డబుల్ హార్స్ ఉంది కదా, అది వాడతాము. అది గ్లాసున్నర తీసుకుంటే గ్లాసు బియ్యం అన్నమాట, స్టోర్ రైస్ వాడాలి. నైట్ అంతా ఓవర్ నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ వేసి పిండి పక్కన ఒక అరగంట అయినా మనం వేసే ముందు ఒక అరగంట నానాలి పిండి పక్కన. నానినప్పుడు మనకి బూరె బాగా వస్తుంది అనమాట. సో రైస్ ఏది తీసుకుంటే మంచిది? స్టోర్ రైస్, రేషన్ రైస్ అంటారు కదా, అదే తీసుకోవాలి. దోశ పిండికి వాడతాం కదా అదే. అదైతేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం మామూలుగా ఇంట్లో తిన్న సోనా మసూర అనుకోండి, బూరె ఇరుగుతుంది, రాదు, టేస్ట్ కూడా ఉండదు. ఇది పర్ఫెక్ట్ అనమాట. భక్ష్యాలు చేసేటప్పుడు పూర్ణం ఎట్లుండాలి, అదే పూర్ణాన్ని దీన్ని కూడా వాడుకోవచ్చు. కొంతమంది ఇలా ఇష్టపడతారు మేడం, ఇంకొంతమంది ఏంటంటే కొంచెం మనం తినేటప్పుడు నోటికి పప్పు తగలాలి అని ఇష్టపడతారు. అప్పుడు ఏం చేయాలంటే మనం పూర్ణం కొంచెము పప్పు కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండేలాగా కొంచెం రుబ్బుకుంటాం అనమాట. ఇప్పుడు నా వరకు అయితే ఇదే వేస్తున్నాం బూరెకైతే. కొంతమంది అలా స్పెషల్ గా ఉన్నప్పుడు చెప్పి చేయించుకుంటారు, అంటే మనకు పప్పు తగలాలి, పంటికి కొంచెం తగలాలమ్మన్నప్పుడు వాళ్ళకి స్పెషల్ గా చేస్తాము. ఇప్పుడైతే పూర్ణం బొబ్బట్టు పూర్ణమే నేను దీనికి వాడుతున్నాను. సో బొబ్బట్టు పూర్ణానికైనా లేదంటే వీటికైనా భక్ష్యాలకైనా ఎంత పప్పు వేసుకోవాలి, ఎంత బెల్లం వేసుకోవాలి? కేజీ అండి. ఇప్పుడు కేజీ కందిపప్పు శనగపప్పు నానబెట్టామనుకోండి, కందిపప్పు శనగపప్పు కేజీ తీసుకుంటే బెల్లం కూడా కేజీ తీసుకోవాలి. ఇంకా కొంతమంది ఓవర్ గా స్వీట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళైతే ఒక 50 grams యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కొంచెం తక్కువ ఉండాలి, మైల్డ్ గా ఉండాలి అనుకునే తగ్గించుకోవాలి. ఒక 50 grams వరకు తగ్గించుకోవాలి. అంటే 1000 grams అనుకోండి, 950 grams వేసుకోవాలన్నమాట వాళ్ళు. సో ఎక్కువైనా తక్కువైనా ఓన్లీ ఒక 50 grams అంతే. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బాగోదు. ఇప్పుడు అది కూడా మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది అంటే మాకు స్వీట్ ఓవర్ గా తినాలి అని ఉంటారు కదా, కొంచెం స్వీట్ ఎక్కువ యాడ్ చేయమంటారు. సో వాళ్ళకి కొంచెం ఎక్కువగా కొన్ని గ్రామ్స్ ఎక్కువ యాడ్ చేస్తాం, తక్కువగా అన్నప్పుడు కొంచెం తగ్గించేసి ఇచ్చేస్తాం అనమాట. ఫస్ట్ మనం బాల్స్ చేసుకుంటామండి. ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ మనకి బూరె మునిగేలాగా ఉండాలన్నమాట, ఎక్కువగా ఉండాలి. అంటే మళ్ళీ పైన బూరె వేసిన తర్వాత పైన కూడా మునగాలి కదా, పైన మునగకుండా బూరె ఉందనుకోండి అది కాలినప్పుడు ఇబ్బంది అవుతుంది, విచ్చుకోవడం అలా జరుగుతుంది. కాబట్టి మనకి బూరె మునిగేలాగా ఆయిల్ ఎక్కువ ఉండాలి అంతే. తర్వాత ప్లస్ ఆయిల్ బాగా వేడవ్వాలా. సో ఆయిల్ వేడైందో లేదా ఎలా చూసుకోవాలంటే బూరకి సరిపడా వేడైందా లేదా అనేది. ఇప్పుడు నేను పిండి వేసాను కదా, అది పైకి రాలేదు, అది పిండి నేను వేయంగానే పైకి వచ్చేస్తుంది. సో అంతసేపు వెయిట్ చేయాలి. అంటే ఆ హీట్ లో వేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు సిమ్ లో పెట్టి కాల్చారనుకోండి ఆయిల్ పీల్చుకుంటుంది బూరె. అదే. తర్వాత బొబ్బట్టు కూడా సేమ్ సిమ్ లో పెట్టి కాల్చారనుకోండి మీకు అయిపోయిన తర్వాత గట్టి పడిపోతాయి బొబ్బట్టు. అందుకే మనం ఎప్పుడు హై ఫ్లేమ్ లోనే బొబ్బట్టు కాల్చాలి. సో బొబ్బట్టు అయినా లేదంటే బూరె అయినా ఏదైనా కూడా హై ఫ్లేమ్ లోనే ఉండాలి. తొందరగా కాలిపోతుందా? అప్పుడు కాలిపోతుంది, ఈక్వల్ గా కాలుతుంది అనమాట. లోపల కూడా ఈక్వల్ గా ఉంటుంది. లేదంటే పైన మాత్రం కాలి లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు బూరె అనుకోండి, మీరు సిమ్ లో పెట్టారనుకోండి, బాగా లోపలంతా ఉడకాలి అని మీకు ఆయిల్ పీలుస్తుంది, మొత్తం అంతా ఆయిల్ గా ఉంటుంది, ఆయిల్ తిన్నట్టుగా ఉంటుంది అనమాట. అందుకే మీకు హై ఫ్లేమ్ లో మనకి అప్పుడే ఇది వేయంగానే పైకి తేలిన వెంటనే మనం బూరె వేసామనుకోండి మనకి పర్ఫెక్ట్ గా కాలిపోతుంది. జస్ట్ 2-3 fingers తో దాన్ని అంతే.
కొంతమంది కొత్తగా చేసేవాళ్ళు ఏంటంటే రాకపోతే జస్ట్ ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్ గా పిండి కొంతమంది జోరుగా చేస్తారు కదా తెలియనప్పుడు పిండి ఇంత లిక్విడ్ గా కండ తెలియకుండా వాళ్ళు అప్పుడు ఈ 3 వేలతో ఇలా పట్టుకుంటే ఎక్స్ట్రా పిండి అంతా జారిపోతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కూర్చొని చూడండి, ఎక్కడ కూడా మనకు పూర్ణం అనేది కనిపించకూడదు. స్లోగా అందులో వేసేస్తే అయిపోయింది. సో ఇవి సాఫ్ట్ గా ఉండాలి తర్వాత కూడా అంటే ఎట్లాంటి టిప్స్ ఉంటాయండి? ఉద్దిపప్పు కొంచెం మనం అదే ఆ రేషియో చెప్పాను కదా అది వేసుకోవాలన్నమాట. ఉద్దిపప్పు రేషియో ఎక్కువగా ఉండాలి మనకు బియ్యం కంటే. దోశకైతే మామూలుగా మనం వేరే రేషియో వాడతాము, ఇది బూరెకి మాత్రము ఉద్దిపప్పు ఎక్కువగా ఉండాలి, బియ్యం తక్కువగా ఉండాలి. ఓకే, సో ఉద్దిపప్పు అంటే మినపప్పు చేస్తుంటారా ఇంట్లో? ఉంటదా అంత తీరిక మీకు ఈ బిజినెస్ తో? ఉండదు మేడం, అదే చెప్పాను కదా, ఎవరైనా ఆర్డర్ ఇచ్చినప్పుడే ఇంకా వాటితో పాటే మనకు స్పెషల్ గా అంటూ ఇంకా ఉండదు. సో అప్పుడే మీరు కూడా టేస్ట్ చేసేస్తారు? టేస్ట్ చేస్తాం. అడుగుతుంటారా మీ రిలేటివ్స్ ఎవరైనా మళ్ళీ మీ చేతి ఫుడ్ తినాలి అనిపించినప్పుడు చేసి పంపించండి అని? ఈ బూరెలకి తర్వాత భక్ష్యాలకి వీటన్నిటికీ ఉంటారు. మొన్న మాకు తెలిసిన వాళ్ళ నుంచి ఇట్లా అయిపోయి రాజంపేట కడప దగ్గర ఉంది కదా, వాళ్ళకి పంపించాను బొబ్బట్లు. కడప వరకు వెళ్ళాయి. మన హైదరాబాద్ లో అయితే ఎల్బీ నగర్, ఉప్పలు, మన రీసెంట్ గా జీడిమెట్ల అక్కడ వరకు వెళ్ళాయి. సిటీతో పాటు అవుట్స్కట్ కూడా కవర్ చేసేస్తున్నా. గచ్చిబౌలి, మీకు ఇందాక పెద్దది ఒకటి చెప్పాను కదా రాయలసీమ స్టైల్ బొబ్బట్టు అని, అవి గచ్చిబౌలి సైడ్ బాగా వెళ్ళాయి అన్నమాట, బాగా తీసుకున్నారు వాళ్ళు. సో ఇంట్లో కండి లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆర్డర్ చేస్తారు. వాళ్ళకి ఏదో వ్రతం అని చెప్పారు, 150 పీసెస్ దాకా చెప్పారు, సో పంపించేస్తాను. సో అండి ఇది కాల్చడం కూడా ఏమైనా జాగ్రత్త తీసుకోవాలా? మామూలుగా మనకు రెడ్ కలర్ వస్తే సరిపోతుందండి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తెల్లగా కనిపిస్తుంది కదా, మీకు అది చూపిస్తాను నేను. వేసిన వెంటనే తిప్పకూడదు, అదొకటి ఉంటుంది టిప్పు. అవునా? మనకి ఆయిల్ లో వేసిన వెంటనే తిప్పకూడదు, ఒక 2 seconds అన్న ఆగితే పైకి వస్తాయి కదా, అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. మీరు వేసిన వెంటనే తిప్పారు అనుకోండి, ఆ బూరె అందులోనే పగులుతుంది అనమాట, బయటకు ఉడికిండదు కదా మరి వెంటనే వేస్తే. కాబట్టి ఒక 2 seconds అన్న గ్యాప్ ఇస్తే అదే మనకి ఉడికి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం కొంతమంది అతుక్కున్నాయని చెప్పేసి దీంతో ఇలా తీస్తారు, విడదీసినట్టుగా. అలా కూడా చేయొద్దు. ఒకవేళ అతుక్కున్నా కూడా పైకి వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్ గా విడిపోతాయి, వచ్చేస్తాయి, తిరుగుతాయి. ఇట్లా తిప్పేటప్పుడు అవే విడిపోతాయి. మనం విడగొట్టామనుకోండి అప్పుడు పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, పూరం అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ గలీజ్ గా ఉంటుంది, చూడడానికి బూరే బాగోదు. అది ఎక్స్పీరియన్స్ అయినట్టుంది మీకు ఎప్పుడు అలా బాగా. స్టార్టింగ్ లో బూరెలు నాకు స్టార్టింగ్ లో రాదు కదా మరి, అప్పుడు కొంచెం నేను ఇలాంటి కొన్ని మిస్టేక్స్ చేసా బాగా. ఇప్పుడు అందుకని పర్ఫెక్ట్ గా చెప్తున్నారు అంతే, ఇది ఇంకొకరు చేయొద్దు అని. సో మీరైతే మీకు చాలా ట్రయల్స్ తర్వాత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. అవును. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎవరికైనా పిండి కాస్త లూజ్ అయిపోయింది అనుకోండి, సో అది మళ్ళీ ఎట్లా? అంత పిండి వేస్ట్ చేయలేరు కదా. లూజ్ అంటే అందుకని మనం స్టార్టింగ్ లోనే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇంకా ఇన్ కేస్ మరీ లూజ్ అయిపోయింది అనుకోండి, కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లూజ్ గా బియ్యం పిండి దొరుకుతుంది కదా, అది ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు. అంటే అది మనకు చేసినప్పుడు మీరు అన్నట్టు స్మూత్ గా ఉంటుంది ఆ టైంకి, వేడివేడిగా. మీరు ఒక 1 hour 2 hours తర్వాత చూస్తే మీకు అది గట్టిగా అయిపోతాయి అనమాట, రాళ్ళుగా అయిపోతాయి. ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకనే. అందుకే మనకి ఎప్పుడు బియ్యం పిండి ఎక్కువగా ఉండొద్దు. ఓకే, సో ఇన్ కేస్ బై మిస్టేక్ అట్లా పిండి లూజ్ అయితే మాత్రం కొంచెము పొడి వరి పిండి కొంచెం యాడ్ చేసుకొని ఒక అరగంట మళ్ళీ పక్కన పెట్టాలా. పిండి అయితే ఖచ్చితంగా నానాల, నానకపోతే చెప్పాను కదా పేలిపోతాయి బంబుల్లాగా. సో అందుకనే ఖచ్చితంగా నానాల. నానితేనే మనకు బాగా స్మూత్ గా ఉంటుంది, తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ బూరె మీకు 2 hours 3 hours తర్వాత చూసినా కూడా ఇప్పుడు ఎలా తిన్నారో మీరు 2 hours 3 hours తిన్న తర్వాత కూడా అంతే ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మరి ఇది పూర్ణం చేసుకునేటప్పుడు కాస్త లూజ్ అయ్యింది అనుకో, అప్పుడు దానికి కూడా ఏమైనా టిప్ ఉంటదండి? ఇప్పటి వరకు అయితే అవ్వలేదు. ఒకవేళ అయ్యా మీకు కాదు, కొంతమంది కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటారు, కొంతమంది మన మురుమురాలు ఉంటాయి కదండి, ఆ మురుముర కొంచెం యాడ్ చేస్తారు, మురుముర పౌడర్ యాడ్ చేస్తారు, మెత్తగా మిక్సీ పట్టేసి. అది కూడా ఎక్కువ, అది మురుముర పిండి కలిపేటప్పుడు మనకు జోరుగానే ఉంటుంది, కానీ కొంచెమే ఒక కేజీ పూర్ణం మీకు పాడైపోయింది, అదే లూజ్ అయింది అనుకోండి, దాంట్లో ఒక 100 grams పౌడర్ పట్టాలి అంతే, ఎక్కువ పట్టొద్దు. వేస్తే అది మీకు సెట్ అయిపోతుంది ఆ టయానికి. మళ్ళీ మనం ఉండగా చేసుకోవడానికి వస్తుంది. సో
ఈ టిప్స్ అయితే చాలా కేర్ఫుల్ గా విన్నారు కదా, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏదో హడావిడిలో చేస్తుంటాం, లేదంటే ఏదో చేస్తున్నప్పుడు అట్లా అయిపోయింది అనేది అస్సలు డిసప్పాయింట్ కావద్దు. ఇగో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తో మళ్ళీ ఆ ఫుడ్ ని ఇంకొంత టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. అంతేనండి? అంతేనండి. ఇది మా బూరెలు ఫేవరెట్ ఆంటీ గారు. ఈ బూరెలు కూడా మీ ఇంటి చుట్టుపక్కల అందరూ ఫ్యాన్స్ ఉన్నారు బాగా. ఆంటీ గారు బాగా ఇష్టపడతారు బూరెలు కావాలని. నాకు ఆంటీ గారు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు, ఏదైనా క్యాటరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నాకు పంపించమ్మా పద్మ అని చెప్తారు. బాగా ఈజీగా చెప్పేస్తారు, నాకు ఖచ్చితంగా తీసి పెట్టంటారు. వీళ్ళ సపోర్ట్ కూడా బాగుంటుంది. సో క్యాటరింగ్ ఆర్డర్ తో పాటు సరౌండింగ్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. సో క్యాటరింగ్ ఆర్డర్ ఒక 100 ఇచ్చారు అనుకోండి, సరౌండింగ్ ఆర్డర్స్ ఎంత చేస్తారు ఆ రోజుకి? సరౌండింగ్స్ ఒక్కొక్కరు ఒక 10 అలా ఇచ్చుకున్నా నాకు ఈజీగా ఒక 30 to 40 వరకు వచ్చేస్తాయి. అంటే ఇంకా మీరు 150 చెయ్యాలి అంతే. సో అయిపోయిందా? అది అయిపోయిందండి. ఇదిగోండి, ఈ కలర్ ఉన్నప్పుడు తీసేస్తే అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ రావాలి. గోల్డెన్ బ్రౌన్. ఎక్కడ కూడా మీకు పూర్ణం కూడా బయటికి రాలేదు చూడండి. అవును, కంప్లీట్ గా లోపలే ఉంది, పూర్ణం ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి కదా, అంత ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో ఇదన్నమాట మనకి చెప్పిన కన్సిస్టెన్సీతో చేసిన పూర్ణాలు. సో ఇది చాలా చాలా మా కోసం టైం తీసుకొని చాలా మీ స్పెషల్ రెసిపీ సీక్రెట్ మాతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ మేడం, స్పెషల్గా వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్, మీకు ధన్యవాదాలు. హ్యాపీ ఉగాది అడ్వాన్స్. సో ఇహా టీవీ వ్యూవర్స్ అందరు కూడా హ్యాపీ ఉగాది అండి. సో ఉగాది స్పెషల్ రెసిపీ మీకోసం.